హలో హాయ్ తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. ఇదేంటబ్బా అని అనుకుంటున్నారేమో. పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేసేసి ఉడకబెట్టేశాను, అది మీకు చూపించలేదు. ఏముంది ఇదే కదా అని అనుకుంటారేమో. ఎందుకంటే కొంచెం రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి పప్పు తినాలంటారు, పప్పు నీళ్ళో పప్పు తినాలని చెప్పేసి అంటారు. సరేలే పప్పు తినాలని అన్నారు కదా అనేసి నేనేం చేసా, పప్పు ఉట్టిదంటే తినలేరు పిల్లలు. సరే దీంట్లో ఏం చేసామంటే పప్పు ఉడికినాక బాగా రైస్ వేసేసి ఉడకబెట్టేసేసాను. చూసారా, ఒక విజిల్ రానిచ్చేసేసి శుభ్రంగా దాన్ని బాగా కలిపేసేసి మనం ఏంటంటే మామూలుగా ఇది పప్పు అన్నం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. బౌల్లోకి తీసుకొని దాని మీద నెయ్యి వేసేసి ఏంటంటే మనము మామూలుగా పప్పు పచ్చడితో కూడా, మామిడికాయ పచ్చడితో కూడా తినొచ్చు, బాగుంటుంది. కాకపోతే పొద్దున్నే ఏంటంటే మా పిల్లలకి టిఫిన్ పెట్టకుండా ఇది పెడితే బలం కదా అనేసి నేను మా పిల్లలకు పొద్దున్న టిఫిన్ మానేసి ఇది పెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి మధ్యాహ్నం తినమంటే అబ్బా పప్పా అంటారు. పొద్దున అనుకో కడుపులో కాలుతుంటుందిగా గబగబా తినేస్తారు. ఇక నేను మంచిగా ఇంట్లో కాసిన నెయ్యి వేసేసి బాగా పెట్టేశాను బౌల్లో. పెట్టేస్తే అప్పటికే ఏంటమ్మా పొద్దున్నే అన్నం పెడుతున్నావు అన్న. లేదమ్మా ఇది తినాలే బలము అని చెప్పేసి. మీకు కూడా ఎవరికైనా రక్తం తక్కువ ఉండి బలహీనంగా ఉన్నారనుకోండి, మీరు అలా తినలేకపోతే పప్పు ఉడకగానే కొంచెం రైస్ వేసుకొని ఇలా